ప్రతి డైరీలో కొన్ని స్టోరీస్ ఉంటాయి, కానీ ఆ స్టోరీస్ రాసే డైరీకి కూడా ఒక స్టోరీ ఉంటుంది. టుడే ఐ వాంట్ టు షేర్ మై డైరీ స్టోరీ విత్ యూ. చిన్నప్పుడు మా మాస్టర్ గారు వన్ డే మా క్లాస్లోకి వచ్చి ఒక నోట్బుక్ చూపించి, ఇది మీ దినచర్య అంటే డైరీ, ప్రతిరోజు నిద్రపోయే ముందు ఈరోజు చేసిన పనులు రాయాలి అని చెప్పిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు నుండి డైరీ అంటే మా లైఫ్లో ఒక డైలీ న్యూస్ పేపర్లా మారిపోయింది. అలా డైరీ రాసే అలవాటు మొదలయ్యింది. పిల్లలము కదా, అప్పుడు ఇలా రాసేవాళ్ళం. ఈరోజు మార్నింగ్ 6 గంటలకు నిద్ర లేచాను, ఆవుకు గడ్డి వేశాను, పేడలు తీసి కలం శుభ్రం చేశాను, 7:30 స్నానం చేసి పూజ చేసి బ్రేక్ఫాస్ట్ తిన్నాను. ఇలా ఫుల్ రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టు డీటెయిల్డ్గా రాసేవాళ్ళం. ఒకరోజు డైరీ రాయకపోతే నెక్స్ట్ డే 2 రోజులది కలిపి రాయాలి కదా, అప్పుడైతే మస్తు కష్టం అనిపించేది. నేనేదో ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నానేమో అన్నట్టుగా మా పేరెంట్స్ నన్ను చూసేవాళ్ళు. అప్పట్లో మాకు ఏమీ అర్థం కాలేదు, కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నా. ఆ చిన్న డైరీ వల్ల మన లైఫ్ మీద, మన టైం మీద, మన హ్యాబిట్స్ మీద కొంతైనా క్లారిటీ వచ్చేది. నౌ ఫాస్ట్ ఫార్వర్డ్ టు టుడే. న్యూ ఇయర్ దగ్గర పడితే మళ్ళీ మనం బ్యూటిఫుల్ డైరీస్ కోసం, ప్లానర్స్ కోసం వెతుకుతూ ఉంటాం. అవి ఎక్కడ కనిపిస్తే అక్కడ వాటిని కొంటూ ఉంటాం. ఈసారైనా డైలీ రాయాలి, దిస్ ఇయర్ ఐ విల్ బి కన్సిస్టెంట్ అని మనలో మనం రెజల్యూషన్ తీసుకుంటాం. కానీ ఒక ప్రాబ్లం ఉంది. పెన్ను పేపర్ మీద పడే వరకు మన ఆలోచనలు గంగా ప్రవాహంలా పరుగులు పెడతాయి, కానీ ఆ పెన్ను పెట్టిన వెంటనే ఆనకట్ట కట్టినట్టు ఆగిపోతాయి. బికాస్ మన మైండ్లో ఒక వాయిస్ ఉంటుంది, నీట్గా రాయాలి, పర్ఫెక్ట్గా రాయాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు, హ్యాండ్ రైటింగ్ స్టైలిష్గా ఉండాలి. ఇలా పర్ఫెక్షన్ వేటలో మనం స్టార్టింగ్ని మిస్ అవుతున్నాం. బట్ ట్రూత్ ఈజ్ వెరీ సింపుల్. డైరీలో పర్ఫెక్షన్ అవసరం లేదు, కంటిన్యూషన్ అవసరం ఉంది. యు డోంట్ హ్యావ్ టు రైట్ ఎవ్రీథింగ్, యు జస్ట్ హ్యావ్ టు రైట్ సంథింగ్ కన్సిస్టెంట్లీ. అయితే డైరీలో ఏమి రాయాలి? సింపుల్. టుడే నేను నేర్చుకున్న ఒక చిన్న లెసన్, ఏదైనా ఒక కొటేషన్, మీకు హెల్ప్ చేసిన ఒక వ్యక్తి పేరు, ఒక చిన్న థ్యాంక్స్, గ్రాటిట్యూడ్, మీకు వచ్చిన ఒక రియలైజేషన్, మీ గోల్ గురించి ఒక 2 లైన్స్, మీకు ర్యాండమ్గా వచ్చిన థాట్స్, అలానే మీరు ఫీల్ అవుతున్న ఎమోషన్. ఇవన్నీ రాయలేకపోయినా అట్లీస్ట్ ఒక్క లైన్ అయినా రాయండి. ఇమాజిన్ రోజుకి జస్ట్ 10 మినిట్స్ పెన్ను పేపర్తో మీతో మీరు మాట్లాడుకున్నట్టు రాస్తే 21 డేస్ తర్వాత ఆ పేజెస్ తిరగేసి చదివితే, ఇది నిజంగా నేనేనా రాసింది, నా లోపల ఇంత మంచి రైటర్ ఉన్నాడా అని మీకు మీరే సర్ప్రైజ్ అవుతారు. యు విల్ స్టార్ట్ డిస్కవరింగ్ ఎ న్యూ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మనమేంటో మనకు తెలుస్తుంది. అసలు ప్రాబ్లం ఏమిటంటే, రోజంతా మనం అదర్స్ గురించి మాట్లాడుకుంటాం, సెలబ్రిటీస్, గాసిప్స్ గురించి, పాలిటిక్స్, న్యూస్, రీల్స్. బట్ మన గురించి మనతో మనం మాట్లాడుకునే టైం ఇచ్చుకోము. స్వామి వివేకానంద గారు ఇలా చెప్పారు, ఈరోజు నీతో నువ్వు మాట్లాడుకోకపోతే జీవితంలో ఒక వెరీ ఇంపార్టెంట్ వ్యక్తిని మిస్ అవుతున్నావు. అది ఎవరో గెస్ చేయగలరా? దట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ యూ. డైరీ లేదా జర్నల్ అనేది ఇంకుతో రాసిన పేపర్ కాదండి, ఇట్ ఈస్ ఎ మీటింగ్ విత్ యువర్ సెల్ఫ్. మన లైఫ్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. రోజు ఎలా గడిచిపోయిందో తెలియదు. ఎంత టైం సోషల్ మీడియాలో పోయింది, ఎంత టైం లెర్నింగ్కి వెచ్చిచ్చామో, ఎంత టైం సింపుల్గా వేస్ట్ చేసామో మనకు కూడా తెలియదు. బట్ వెన్ యూ రైట్ డైరీ, మీ హ్యాబిట్స్ మీద క్లారిటీ వస్తుంది, మీ థాట్స్ మీద కంట్రోల్ వస్తుంది, మీ ఎమోషన్స్ మీద అవేర్నెస్ వస్తుంది.
అలానే మీ టైం ఎలా వెళ్ళిపోతున్నదో తెలుసుకుంటారు. స్లోగా మీ మీద మీకు అవగాహన పెరుగుతుంది. దట్ ఈజ్ రియల్ సెల్ఫ్ డెవలప్మెంట్. డైరీ అంటే ఎక్స్పెన్సివ్ బుక్, ప్రీమియం లెదర్ కవర్ అవసరం లేదు. ఒక సింపుల్ 50 రూపాయల నోట్బుక్ కూడా సరిపోతుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూ డైరీ కొనడం కాదు, ఉన్న డైరీలో మొదటి లైన్ రాయడం ముఖ్యం. స్టార్ట్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. న్యూ ఇయర్ కోసం వెయిట్ చేయకండి. స్టార్ట్ టుడే అండ్ స్టార్ట్ నౌ. రాసేటప్పుడు స్పెల్లింగ్ గురించి, హ్యాండ్ రైటింగ్ గురించి వర్రీ అవ్వకండి. ఈ డైరీ మీ మార్క్ షీట్ ఏం కాదు, మీ మిర్రర్. యు ఆర్ నాట్ రైటింగ్ టు ఇంప్రెస్ ఎనీ వన్, యు ఆర్ రైటింగ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. ఎవ్రీ డైరీ హ్యాస్ స్టోరీస్, బట్ రిమెంబర్, మీ చేతి రాతలు మీ తలరాతలను మార్చే పవర్ ఉండొచ్చు. మేబీ మీరు ఈరోజు రాసిన ఒక స్మాల్ లైన్ రేపటి మీ బిగ్ డెసిషన్కి బేస్ అవుతుంది. మేబీ మీ డైరీలోని మీ స్టోరీ ఒకరోజు ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతుంది. సో ఫ్రమ్ టుడే గివ్ యువర్ సెల్ఫ్ జస్ట్ 10 minutes a day. Open a notebook, write your day, write your thoughts, write your dreams. Your life is worth writing. Your story deserves a diary. మీకు ఆల్రెడీ ఒక డైరీ స్టోరీ ఉందా? ఉంటే కామెంట్ సెక్షన్లో మన TFS విక్టరీ టాక్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ రిమెంబర్, మీ చేతి రాతలు మీ తలరాతలను మారుస్తాయని మర్చిపోకండి. ఇట్లు ప్రేమతో మీ శ్రేయోభిలాషి TFS విక్టరీ టాక్స్.